సెట్ విచారణపై హీరోయిన్ చార్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయవాది మహిళా అధికారుల సమక్షంలోనే తన విచారణ జరిపేలా ఎక్సైజ్ అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు చార్మి. తన నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోకుండా ఆదేశించాలన్నారు. మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టకుండా బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలు సేకరించకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు చార్మి. పిటిషన్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు చార్మి. సిట్ విచారణ సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు చార్మి. విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురి చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కులను కాపాడాలని, విచారణ పేరుతో బెదిరింపులకు గురి చేయకుండా చూడాలని హైకోర్టుకు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు చార్మి. ఈ నెల 26న సిట్ విచారణకు హాజరు కావాలని చార్మికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. తాను సిట్ కార్యాలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ముందే చెప్పిన చార్మి ఇప్పుడు సిట్ దర్యాప్తు సరిగ్గా లేదని ఆమె హైకోర్టును ఆశ్రయించడం సంచలనం రేపింది. చార్మి పిటిషన్పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో హైకోర్టులో చార్మి వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతుంది. మా ప్రతినిధి విజయ్ హైకోర్టు నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, దాదాపు 10:45 కల్లా ఈ పిటిషన్ విచారణకు రానుంది. చార్మి తను ఇన్వెస్టిగేషన్ సంబంధించి వెళ్లే విషయంలో కొన్ని నిబంధనలు కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న వేసినటువంటి పిటిషన్లో చాలా అంశాలను ఆమె మెన్షన్ చేశారు. ప్రధానంగా ఆమె బ్లడ్ శాంపిల్స్తో పాటుగా హెయిర్ శాంపిల్, నేలి వేల్స్తో పాటుగా చేతి వేల్స్తో పాటు గోటి వేలు తీస్తున్నటువంటి ఆ శాంపిల్కి సంబంధించినటువంటి ఒకటి, దాంతోపాటుగా రెండోది విచారణకు మహిళా పోలీసులను అనుమతించాలి, దాంతోపాటు అడ్వకేట్ను తనతో పాటు లోపలికి అనుమతించాలి, వీటన్నిటితో పాటుగా ఫోర్స్బుల్ క్వశ్చన్స్ వేయకూడదు. ఈ 4 ఇష్యూస్తో కూడినటువంటి పిటిషన్ నిన్న హైకోర్టులో దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ విచారణ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరికొద్దిసేపటి పిటిషన్ విచారిస్తారు. చార్మి తరపున విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ఈ వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పూరి జగన్నాథ్, సుబ్బరాజు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళని చాలా గంటల పాటు క్వశ్చన్ చేశారు. దాంతోపాటుగా అనేక ఫోర్స్బుల్ క్వశ్చన్స్ కూడా అడిగి తెలుసుకున్నారనే సమాచారం ఉంది. కాబట్టి తనను ఒక ఉమెన్గా ఉన్నాను, తన హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది, ఫోర్స్బుల్గా తన శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంటుంది, తనకి ఇంకా మ్యారేజ్ కాలేదు, ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను, దాదాపు 13 సంవత్సరాల నుంచి కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నాను, అనేక సంవత్సరాల పాటు ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నాను. కాబట్టి తన పరువుకు తన వ్యక్తిగతంగా తన పరువుకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా బ్లడ్ శాంపిల్స్ సేకరించకూడదనే విషయాన్ని ఆమె ప్రధానంగా మెన్షన్ చేశారు. ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారంగా వ్యక్తికి ఇష్టం లేకుండా ఆ శాంపిల్స్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా అది చేయకూడదు. దాంతోపాటుగా ఇన్వెస్టిగేషన్కి మహిళా పోలీసులే ఉండాలి, అడ్వకేట్ని కూడా లోపలికి అనుమతించాలి, ఫోర్స్బుల్ క్వశ్చన్స్ వేయకూడదన్న నిబంధనలతో కూడినటువంటి ఒక పిటిషన్ అయితే ఆమె దాఖలు చేశారు. దానిపైన ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి, కమిషనర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అందాయి. అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కౌంటర్ దాఖలు చేయబోతుంది. ఎందుకంటే 2 విషయాలు ఇక్కడ. చార్మి ముందుగానే ఇన్వెస్టిగేషన్కి వస్తాను అని ఆమె ఒప్పుకున్నారు. సిట్ అధికారులే ముందుగా నోటీస్ ఇచ్చినటువంటి సమయంలో అడిగారు, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి విచారించడానికి తాము సిద్ధంగా ఉన్నాము, లేదంటే మీరు ఇక్కడికి వచ్చినా పర్లేదు అన్న సమయంలో చార్మి ఫాదర్ డైరెక్ట్గా సిట్ అధికారులకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్కు మేము హాజరవుతాము, సిట్ కార్యాలయానికే వస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత సడన్గా హైకోర్టులో ఆమె పిటిషన్ వేయడం అనేది సంచలనంగా మారింది. ఆమె వేసిన పిటిషన్లో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దర్యాప్తు తీరు గంటల తరబడి కొనసాగుతుంది, ఎందుకు గంటల పాటు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్లో మమ్మల్ని ఏ రకంగా చూపెట్టదలుచుకున్నారనేది కూడా ఆమె మెన్షన్ చేసింది. కాబట్టి కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నది మాత్రం కీలకంగా మారనుంది. ఇప్పటికే 4 వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అటు కోర్టుకు కొన్ని విషయాలు చెప్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా సాగుతుంది, ఇప్పటివరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా ఇబ్బంది పడ్డారా, బయటకి వచ్చి కూడా ఎవరు కూడా అటువంటి విషయాలు చెప్పలేదు, సిట్కు కోఆపరేట్ చేశాం, సిట్కు మాకు కోఆపరేట్ చేశారనే విషయాలే చెప్పింది. దాంతోపాటుగా ఎవరిని కూడా అంటే ఇష్టపూర్వకంగా ఇస్తేనే శాంపిల్స్ సేకరిస్తున్నాం తప్ప ఎవరిది బలవంతంగా స్వీకరించట్లేదని కూడా నిన్న అకున్ సబర్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు. పూరి జగన్నాథ్ కావచ్చు, తరుణ్ కావచ్చు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇచ్చారనే విషయంగా చెప్పారు. కాబట్టి అదే విషయాన్ని కోర్టు కూడా మెన్షన్ చేసే అవకాశం అయితే ఏదైనా మరికొద్ది గంటల్లో ఈ పిటిషన్ విచారణకు రానుంది. రైట్ విజయ్.